హాయ్ అండి. సో ఐబొమ్మ గురించి మనకి తెలిసిందే. ఇప్పుడు ఇమ్మడి రవి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్తున్నారంటే, నేను ఇంకా ఇలాంటి తప్పులు ఇంకా చెయ్యను, నన్ను వదిలేయండి అని ఏడుస్తున్నారంట. ఒక ఒక పర్సన్ గా మీరు ఏం చెప్తారు? వాస్తవానికి ఆయన చేసింది కూడా ఆయన అంటే కావాలని చేసింది కూడా కాదు. ఎందుకంటే ఆయనకు సినిమా మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ తోని, సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్ తోటి, ఒక పిచ్చి తోటి ఎలాగైనా నేను చూడాలి, ఫస్ట్ డే ఈ సినిమా చూడాలనే ఒక ఉద్దేశంతో చేశాడు తప్ప ఆయన అంటే ఒక క్రైమ్ గా అనుకోలేదు. ఎలాగైనా చూడాలనుకున్నాడు. సో ఆయన చూడడం వేరు, ఇంత మందికి ఒక వెబ్సైట్ లో వేసి చూపించడం వేరు కదా. అంటే ఒకటి క్రైమ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక అంటే ఒకటేసారి పెద్దగా ప్లాన్ చేయరు కదా. సో 1 by 1 ఆయన ఏమనుకున్నాడు అంటే నేను చూడాలనుకున్నాడు. సో చూసింది సక్సెస్ అయిపోయాడు. సక్సెస్ అయిపోయాక తర్వాత కూడా ఆయనకు ఒక ఐడియా వచ్చింది, అరే నేను చూడడం కాకుండా కొన్ని వందల మంది చూపిద్దాం, మంచి చేద్దామని అనుకున్నాడు. సో అంటే అది అంత క్రైమ్ లా అనుకోలేదు ఆయన. సో ఏంటంటే కొన్ని లక్షల మందికి చూపించాడు. సో ఏంటంటే అది క్రైమ్ అయినప్పటికీ కూడా వాస్తవానికి పేద ప్రజలకు ఎందుకు చూపించాడు అంటే ఆయన ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్ళిందంటే మినిమం 5,000 నుండి 10,000 లేని ఎక్కడ కూడా సినిమా చూసే పరిస్థితి లేదు ఒక ఫ్యామిలీ. సో అంటే ఒక రోజు చూస్తారు, వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఇట్లనే ఒక నెలలో ఒక 4 సినిమాలు చూడాలి, 5 సినిమాలు చూడాలంటే 50,000 ఖర్చు అయింది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక 4 సినిమాలు చూడగలుగుతా? చూడలేదు. ఎందుకంటే ఒక 50,000 ఒక సినిమా మీదనే ఒక 50,000 పెడితే వాళ్ళ అప్పులపాలు అయ్యి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాగైనా కూడా ఈ సినిమా అనేది రీచ్ కావాలనేదే ఆయన ఆలోచన. అంతేగాని డిస్ట్రిబ్యూటర్లను, ప్రొడ్యూసర్లను, నిర్మాతలను లాస్ చేయాలనే ఉద్దేశం కాదు. ఆయన పోలీస్ కస్టడీలోకి ఎప్పుడైతే వెళ్ళారో, ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఐబొమ్మ 1 అన్న వెబ్సైట్ వచ్చింది అంటే ఆయన కింద ఇంకా ఉన్నారంటారా? తప్పకుండా ఆయన కింద వాళ్ళ టీం ఉంటారు కదండి. ఒక్కడే అన్ని గణం చేయలేడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు సినిమా రంగంలో కూడా టెక్నీషియన్లు ఉంటారు, మేకప్ మ్యాన్స్ ఉంటారు, అంటే గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఆయన కింద కూడా ఉంటారు. మరి మూవీ రూల్స్ గురించి ఏమంటారు? ఇప్పుడు ఆయన్నే పట్టుకున్నారు కానీ మూవీ రూల్స్ లో ఎవరైతే అది హ్యాండిల్ చేస్తున్నారో ఆయన ఇప్పుడుదా పట్టుకోలేదు. దాని గురించి అంటే ఈయనను కూడా పట్టుకోలేదు. కేవలం ఆయన భార్య ఇచ్చిన క్లూస్ లేదంటే ఆయన ఫ్రెండ్స్ ఇచ్చిన క్లూస్ ద్వారా ఆయన పలానా టైంకి వస్తున్నాడని అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేసరికి ఆయన దొరికిపోయాడు తప్పించి ఆయన కూడా పట్టుకోలేదు. ఇంకా పట్టుకోరు మూవీ రూల్స్ కానీ ఎవరిని కూడా పట్టుకోలేరు. ఏదైనా పట్టుకోవాలనుకుంటే ఉంటే ఈ పోలీసు వాళ్ళకు ఒక విజ్ఞప్తి అండి. ఇప్పుడు ఏదైతే చాలా మంది స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ర్యాపిడో గానీ, ఊబర్ గానీ ఇలా లేదా రైతులకు కూడా చాలా మంది హ్యాకర్స్ మెసేజ్ చేస్తున్నారు, లింక్స్ పంపిస్తున్నారు. లింక్స్ క్లిక్ చేయగానే వాళ్ళ అకౌంట్ లోకి 50,000, 20,000, 1,00,000, 2,00,000 అవన్నీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్ లో నుండి మాయమైపోతున్నాయి. ఏదైతే రవి ఉన్నాడో ఆయన సహాయంతో, ఆయన టెక్నాలజీ తోటి వాళ్ళ టీం కానివ్వండి, అలాంటి వాళ్ళందరినీ ఒక ఇన్ఫార్మర్ గా మార్చుకొని ఎవరైతే హ్యాకర్స్ ని పట్టుకోండి. చాలా మంది డబ్బులు వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తుంటాం నిత్యం, అన్న మా ర్యాపిడో కానీ ఊబర్ వాళ్ళు వస్తున్నారు, అన్న మేము ఇట్లా లింక్ క్లిక్ చేయగానే మా అకౌంట్ నుండి డబ్బులు వెళ్ళిపోయాయి ఎలా అన్న పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తే కొంతమంది అయితే చాలా విచిత్రంగా చెప్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా 500 మా అకౌంట్ లోకి వెళ్ళిపోయాయంటే 500కి ఏం చేస్తావు తమ్ముడు, ఇప్పుడు ఆయన పట్టుకోవాలంటే చాలా కష్టం, వదిలేయండి అని అంటున్నారు. సో ఒక దగ్గరికి వెళ్ళి 500, 1000 ఎంత డబ్బులు మాయమవుతున్నాయని కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. సో పోలీసు వాళ్ళు ఇలాంటి హ్యాకర్స్ ను పట్టుకునేదానికి ఉపయోగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఒక వర్గం ప్రజలు మీరు అన్నట్టుగా అంటున్నారు, ఇంకొక వర్గం ప్రజలు ఏమంటున్నారంటే ఇమ్మడి రవిని పట్టుకున్నారు, మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు రా బాబు అని చెప్పేసి తలలు పట్టుకుంటున్నారు. వారి గురించి లేదండి, ఆల్రెడీ చాలా మందిని కూడా పట్టుకున్నారు, ప్రమోషన్ చేసిన వాళ్ళని పట్టుకున్నారు, వదిలేశారు. అనేక కేసులు పెడతా అన్నారు. కేవలం ఇప్పుడు డ్రగ్స్ కేసులు కానివ్వండి, ఇప్పుడు మీరు అన్న బెట్టింగ్ యాప్స్ కానీ కేవలం అలా ఒక సినిమా ట్రైలర్ గా వదిలేసినట్టు వదిలేశారు, తర్వాత వదిలేశారు. మరి అది ఏ విధంగా ముడుపులు అందాయి పోలీసు వాళ్ళకా, లేకుంటే ఇంకేమన్నా రాజకీయ ఒత్తిడి ఉందా, అది మనకు ఇంకా క్లారిటీగా తెలియదు. బట్ ఏంటంటే చాలా మందిని పట్టుకున్నారు, వదిలేస్తున్నారు. అదే విధంగా రవిని కూడా వదిలేయాలని నేను అనుకుంటున్నాను. ఇమ్మడి రవి గురించి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఆయన ఒకే మాట చెప్తున్నారు, నేను చేసిందంతా తప్పైపోయింది, నన్ను వదిలేయండి, ఇంకా అది రిపీట్ చేయను అంటున్నారు. ఆయన దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది ఒకటే మాటమ్మా. ఫస్ట్ పోలీసులకు ఛాలెంజ్ అని చెప్పేసి అన్నారు. తను ఛాలెంజ్ చేసినట్టు ఇప్పటివరకైతే మనం ఎక్కడ వీడియో చూడలేదు. తన మాట్లాడినట్టుగానే మనకు సోషల్ మీడియాలో నడిచాయి మొత్తం. మనం కూడా అది నమ్ముతున్నాం. మేబీ ఛాలెంజ్ చేసే ఉండొచ్చు. ఇప్పుడు కూడా వచ్చింది ఏంటంటే నేను మారిపోయాను, నాకు మారడానికి ఛాన్స్ ఇవ్వండి, నేను తప్పు తెలుసుకున్నాను, బయట నా పౌరసత్వం, బయట దేశంలో నాకు పౌరసత్వం ఉండడం వల్ల నేను ఈజీగా తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. అది కుదరదని చెప్పి నాకు తెలిసింది. నాకు మారడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మనకు ఓన్లీ స్లోగన్స్ నడుస్తున్నాయి. తన వీడియో ఎక్కడ కూడా మనకు చూపించలేదు. మేబీ ఇది నిజమైతే మనం తనని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు
ఇండస్ట్రీలోనే ఒక ప్రొడ్యూసర్ అన్నారు, అటువంటి వాడిని ఉరి తీయాలని చెప్పేసి. ఉరి తీయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాని పని. తను ఏం మర్డర్ చేయలేదు, లేదా దేశానికి ఏం ద్రోహం చేయలేదు. ఒక వర్గానికి, ఇండస్ట్రీలో కేవలం ఒక వర్గానికి తను ద్రోహం చేసిండు. ఆ ద్రోహానికి ఉరి శిక్ష ఎట్టి పరిస్థితుల్లో పడదు, అది క్లియర్. ఇప్పుడు తను మాట అంటున్నాడు కాబట్టి మారడానికి ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడు తనకు శిక్ష వేయడం వల్ల వచ్చేదేం లేదు. తనకు 5-6 ఏళ్ళు వేస్ట్ అవుతుంది. తను కూడా టెక్నాలజీ నుంచి దూరం పోతాడు. 5-6 ఏళ్ళు దూరం పోయినంటే మళ్ళీ వచ్చిన కొత్త టెక్నాలజీ తను యూజ్ చేసుకోలేడు. తను కూడా దేశానికి ఉపయోగపడాడు. తర్వాత ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి నార్మల్ గా ఫేక్ కాల్స్ గానీ ఫేక్ మెసేజెస్ గానీ వస్తాయి, లింక్స్ వస్తాయి. అవి లింక్ క్లిక్ చేస్తే మన అకౌంట్ లో ఉన్న డబ్బులంతా పోతాయి. అలాంటి హ్యాకర్స్ ని పట్టుకోవడానికి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? అలా అనడానికి వాళ్ళకు ఎంత విఘ్నత ఉందో మనకు తెలియదు, కానీ ఈయనకు ఆ టెక్నాలజీ తెలుసో తెలియదు. ఈయనకు తెలిసింది ఏమిటి, పైరసీ చేసి ఆయన ఒకటే మాట చెప్పిండు. ఆయన చెప్పినట్టు మనకు తెలిసింది. అది ఆయన వీడియో అయితే మన దగ్గర లేదు. నేను పలానా వాళ్ళ దగ్గర కొంటున్నాను వీడియోని, కొనేసి దాన్ని హెచ్డి ప్రింట్ తీస్తున్నాను, హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తున్నాను. తనకి మేబీ ఇదే నాలెడ్జ్ ఉందేమో. ఒక నిజంగానే పైరసీ చేసే వాళ్ళను లేదా హ్యాకర్ చేసే వాళ్ళను ఆ తెలివి తన దగ్గర ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తనని లేదు, తనకి ఏ తెలివి ఉంది, ఇదే తెలివి ఉంటే రేపు పొద్దున సినిమాలు ఎవరైతే తీస్తున్నారో ఆ ప్రొడ్యూసర్ తన దగ్గర పెట్టుకొని పిఆర్ టీమ్ అని చెప్పేసి ఉంటది. ప్రొడ్యూసర్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ కు పిఆర్ టీమ్ ఖచ్చితం. ఆ పిఆర్ టీమ్ లేని సినిమా అనేది ప్రజలకు తెలియదు. అది తెలియాలంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళంతా ఉండే వాళ్ళు ఇతను ఒక్కరిని యూజ్ చేసుకోండి. మనకు ఉన్న డిజిటల్ మీడియా మొత్తం తను చేసుకుంటాడు. ఏ ప్రొడ్యూసర్ కానీ తనని పెట్టుకుంటే పిఆర్ గా ఈజీగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. సో ఇమ్మడి రవి అరెస్ట్ అయినప్పటి నుండి చాలా మంది ఏమంటున్నారంటే ఆయన ఎందుకు లోపల పెట్టారు, ఆయన ఫస్ట్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ యాప్స్ ని వాళ్ళని పట్టుకోండి, ఈయన మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఫస్ట్ వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈయన పట్టుకుని అంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకోవాల్సింది. కాకపోతే వాళ్ళు ఒకరని చెప్పేసారు కదా, ఇక్కడ ఈయన క్లియర్ ఛాలెంజ్ చేసాడని చెప్పారు. దాన్ని బట్టి వీళ్ళు సీరియస్ తీసుకున్నారు. వాళ్ళల్లో కూడా ఎవరైనా సీరియస్ గా తీసుకోవడానికి ఛాలెంజ్ చేయాలేమో, మరి అప్పుడు పట్టుకుంటారేమో మన వాళ్ళు. అప్పుడు పోనీలు అని చెప్పి చూస్తున్నాము. శిక్ష ఏముందమ్మా, ఇప్పుడు తను తప్పు తెలుసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఏదో నామినల్ గా శిక్ష వేసి అమౌంట్ కట్టడమో, లేకపోతే 1 నెల ఉన్న అన్ని జైలు తిప్పాలి. జైల్లో అసలు శిక్షలు ఎలా ఉంటాయి, ఒకసారి లోపల పోయిన వాడు ఎలా బాధపడిస్తాడు, అది చూపించేసి బయటకు తీసుకురండి. దేశానికి ఉపయోగపడేలా తనకు ఛాన్స్ ఇవ్వండి. లేదు అంటారా, ప్రొడ్యూసర్ మీ దగ్గర ఉంచుకోండి, మీకు ఉపయోగపడేలా చేసుకోండి. ఏదైనా దేశానికి పనికొస్తుంది. మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కస్టడీలో ఆయన ఒకే మాట అంటున్నారు, నా తప్పు అయిపోయింది, నన్ను వదిలేయండి, ఇక మీదట అది రిపీట్ చేయను అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? నేనైతే నమ్మను. నీకు ఇప్పుడు అయిందా జ్ఞానోదయం, ఇప్పుడు వచ్చిందా బుద్ధి? మా సినిమా ప్రపంచం యావత్తుని నష్టాల లోతుల్లో ముంచి ఇవాళ రోజు నేను మారిపోయాను, నేను చెయ్యను, నేను చెందను అంటే ఏమో ఇక్కడ ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కంట్రీ వెళ్ళి చేయమని గ్యారంటీ ఏమో. నీ నెట్వర్క్ పెద్ద నెట్వర్క్ కదా, నీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ జీతాలు లేకుండానే డబ్బులు లేకుండానే చేసింది ఆ యువత. నీ నెట్వర్క్ లో పనిచేసిన యువత మొత్తం కలిపినా ఫ్రీగా అయితే ఎవరు చేయలేదు కదా. ఇట్లా ఎన్ని వేల కోట్లు నువ్వు నొక్కితే వాళ్ళకి పెడతావు, నువ్వు ప్రజలకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాను అని చెప్పి నేనైతే నమ్మను. సో ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా ఐబొమ్మ 1 అన్న వెబ్సైట్ కూడా వచ్చింది. మరి ఆయన కింద చాలా మంది పని చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. మరి ఈయన్ని వదిలేకపోయినా కూడా వాళ్ళు ఆ వర్క్ అలా కంటిన్యూ చేస్తారు కదా. ఇతను బ్రెయిన్ ఆగిపోతే వాళ్ళ వర్క్ ఆగిపోతుంది. బ్రెయిన్ ఇతని వర్క్ వాళ్ళదే. ఫస్ట్ బ్రెయిన్ ఆగిపోయింది అనుకో, వాళ్ళ వర్క్ ఆగిపోతుంది. సో చాలా మంది ఏమంటున్నారంటే బెట్టింగ్ యాప్స్ ని ఆపకుండా ఈయన్ని పట్టుకుంటే ఏమొస్తది, ఈయన పట్టుకోవడంలో చూపించిన ఇంట్రెస్ట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళని పట్టుకోవడంలో చూపించండి అని చెప్పేసి పోలీసులకి వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పట్టుకున్న వాళ్ళని పట్టుకుంటారు, ఎతన్ని పట్టుకుంటారు. ఇతను దొరికినప్పుడు వాళ్ళు దొరకరా? వాళ్ళు దొరికారుగా, వాళ్ళని పట్టుకున్నారుగా, వాళ్ళని కూడా ఉతికారుగా. ఎవరైనా దొరుకుతారు. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. ఎక్కడో దగ్గర దొరుకుతారు, పట్టుకుంటారు కూడా, అన్ని జరుగుతాయి. మనకి నార్మల్ గా కొన్ని ఫేక్ లింక్స్ వస్తాయి. అవి లింక్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులన్నీ పోతాయి అన్నమాట. హ్యాకర్స్ ఉంటారు. అయితే ఈ ఇమ్మడి రవిని హ్యాకర్స్ ని పట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక వర్గం ప్రజలు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? నిజమే, అది వాడుకోవచ్చు. ఇతను ఇప్పుడు బ్యాంక్ హ్యాకర్లు చేసే వాళ్ళని, తర్వాత మిగతా పాకిస్తాన్ మీద మన మోడీ గారు చేస్తున్న ఫైటింగ్ కింద మన దేశ రక్షకుడైనటువంటి మోడీ గారు పాకిస్తాన్ మీద ఎంత ఫైట్ చేస్తున్నాం మనం.
ఆ మైండ్ ని ఇతను వాడుకోవచ్చు, ఇట్లాగా వాడొచ్చు. ఇటువంటి బ్యాంక్ హ్యాకర్లు చేసే వాళ్ళని, మోసాలు చేసే వాళ్ళని, అన్యాయాలు చేసే వాళ్ళని వీళ్ళని పట్టుకోవడానికి వాడొచ్చు. మైండ్ అంత టాలెంట్ ఉంది, మైండ్ అంత మెచ్యూరిటీ ఉంది కనుక ఇటువంటి దేశానికి రక్షకుల్లాగా, దేశ సేవకుల్లాగా పడి ఉంటే బాగుంటుంది. కానీ సినిమా మీద పడ్డాడు, విడిపోయిపోయి మా సినిమాని మొత్తం నాశనం చేశాడు. మా సినిమా ప్రొడ్యూసర్లని, మాకు పని ఇచ్చి అన్నం పెట్టే వాళ్ళని ఎంత నష్టాల లోతుల్లో ముంచాడంటే అంత నష్టాల లోతుల్లో ముంచాడు. ఇవాళ రోజు నేను మారాను, నేను చెయ్యను, నేను చెందను అంటే బయటకు వస్తావు చెప్పి తర్వాత వేరే దేశం వెళ్ళి చేయమని గ్యారెంటీ ఏంటి? నీకు దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి కదా, ఏ దేశమైనా వెళ్తావు, ఎక్కడికైనా వెళ్తావు. ఫస్ట్ ఇతను వీసా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది.